హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ బ్లాగే అనమాట. అర్లీ మార్నింగ్ 5:30 to 12 వరకు నా డైలీ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇవాళ లంచ్ బాక్స్ లేకైతే వంకాయ ఫ్రై చేశాను అండ్ పప్పుచారు, ఇడ్లీ, చట్నీ చేశాను అనమాట. టిఫిన్కి వచ్చేసి మామూలుగా 5:30కే లేచాను. ఇది సాటర్డే బ్లాగ్ అనమాట. సో స్నానం చేసుకోవాల్సి ఉంటే స్నానం చేసేసుకొని 5:30కే వంట అయితే స్టార్ట్ చేశాను. స్నానం చేసి ఇంట్లో ముగ్గు అందుకు పెట్టేసి 6కి ఆ టయానికల్లా మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు వంకాయ ఫ్రై. సో స్కూల్లో ఏదో మామూలుగా కొన్ని ఉంటాయి కదా, అందువల్ల ఆ రోజు బాక్స్కి వచ్చేసి వంకాయ చేసి ఇవ్వమన్నారనమాట. సో సరే అనేసి వంకాయలు ఎలాగో ఉన్నాయని ఫ్రై చేసి పంపించాను. సో ఇలా వంకాయలను అయితే పొడవుగా కట్ చేసుకొని కొంచెం ఆనియన్, వెల్లివి, తిరువాత గింజలు ఇలా వేసేసి మామూలుగా ఏ వాటర్ ఏం అవసరం లేకోకుండా ఫ్రై చేసేసుకోవడమే. ఇందులోకి ఉప్పు, కారం అండ్ మసాలా యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే పల్లీల పొడి లేదా నువ్వుల పొడి ఇలా, లేదంటే పప్పుల పొడి ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చపాతీ లేక అన్నం లేక దేంట్లోకైనా సరే ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను నువ్వుల పొడి యాడ్ చేశాను అనమాట. నువ్వుల పొడి వద్దనుకుంటే పల్లీల పొడి, లేదంటే పప్పుల పుట్నాలు ఉంటాయి కదా మన చట్నీకి వాడే పుట్నాల పొడి, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నం లేక కానీ చపాతీ లేక దేని లేకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో కారం అనమాట, స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేసుకోండి. బాక్స్ లేకనేసి మా పాపకు నేను తక్కువనే కారం వేస్తాను, ఎక్కువ ఏం వేయను. ఎక్కువ వేస్తే తినదనమాట సరిగా, అందువల్ల తక్కువనే వేస్తాను. సో ఇలా కారం, కొంచెం అంతా ధనియాల పొడి లేదా గరం మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నువ్వులు ఇలా ఫ్రై చేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ నువ్వులు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట తినడానికి కూడా. సో ఎప్పుడైనా నేను ఫ్రై చేస్తే వంకాయ కానీ ఇలాంటివి ఇలానే చేస్తానన్నమాట. దీని ప్లేస్లో పల్లీల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవేం లేదంటే కనుక కొబ్బరి, కారం, వెల్లుల్లి అండ్ పుట్నాలు వేసేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అదే వాడతాను. ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఏమంట చాలా బాగుంటుందండి. అన్నం లేకైనా కలుపుకొని తినచ్చు, లేదా చపాతీలో దేంట్లోకైనా బాగుంటుంది. సో ఇదేనమాట, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మా పాపకి ఇవి స్నాక్స్ కోసం కావాలి కదా, స్నాక్స్ అనేసి కార్న్ ఉంది, కార్న్ ఉడకబెట్టి బాక్స్లో కార్న్ ఉడికించేసి స్నాక్స్గా బాక్స్లో పెట్టేస్తాను. వీటితో పాటు కొంచెం బిస్కెట్స్ కానీ ఏవైనా కానీ పెట్టిస్తాను అనమాట. మార్నింగ్ ఒకసారి తింటుంది, ప్లస్ ఆకలి ఏంటంటే కన్నా బస్సులో ఒక్కొక్కసారి ఆకలి అవుతుంది మమ్మీ అంటుంది, బస్సులో కానీ అలా తినేస్తుంది అనమాట. సో 2 అయితే పంపిస్తాను స్నాక్స్గా కొంచెం కొంచెంగా. తర్వాత ఇది కార్న్ వేసేసిన తర్వాత అటు సైడ్ ఇడ్లీకి పెట్టేసాను అనమాట. మ్యాక్సిమం టైం వచ్చేసి 6:30 అయిపోయింది. మా పాప బస్సు వచ్చేసి 7:20 కల్లా ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఆ టయానికల్లా ఆ పాపను రెడీ చేసి కొంచెమన్నా టిఫిన్ పెట్టాలి. ఒకసారి అసలు తినకుండానే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పనుకొని ఉందన్నమాట. 6:30 అయిపోయింది టైం అయితే. లేపుతాను మ్యాక్సిమం 6:20, 6:30కి లేపుతాను. లేచి బ్రష్ చేసుకొని వచ్చి పాలు కానీ ఏదైనా తాగేసి తర్వాత స్నానానికి వెళ్తుంది అనమాట. లేస్తుంది. మార్నింగే లేపాలండి పాపం. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. మా పాప అయితే చాలా ఇబ్బంది పడుతుంది, తొందరగా బస్సు వస్తుంది అనేసి. సరిగా నిద్ర ఉండదు కదా, పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు కదా. సరిగా వస్తానే నిద్రపో అంటే ఇంకా నిద్రపోదు అనమాట. ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయిందంటే కన్నా నిద్రపోతుంది, లేదంటే కన్నా అసలు పనుకోదు అనమాట. ఇంకా నైట్కే అనుకుంటుంది. నైట్ అయినా 10 అయిపోతుంది తిండి పనుకునేసరికి, బాబుతో ఆడి అవి చేసేసరికి. 6:30 లేపాను. లేచి బ్రష్ చేసుకొని వస్తుంది. ఇంకా ఇంతలోపు మనకి ఇడ్లీని కార్న్ అయిపోతుంది. కార్న్లో వచ్చేసి నేను కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కానీ లేదంటే కొంచెం కారం కానీ యాడ్ చేసి కలిపి బాక్స్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఇంకా రెడీ అయిపోయింది మా పాప. ఆ పాపకి ఇడ్లీ పెట్టిస్తున్నాను. సో ఇంతలోపు మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తారు మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి. కార్న్ మొత్తము ఒలిచి బాక్స్లో పెడుతున్నాడు. మా పాప కోసమే పెట్టాడనమాట. కానీ ఇంకొంచెం వేయి మమ్మీ
కొంచెమే ఉంది కదా సరిపోదు ఆకలి అవుతుందంటే సర్లే అనేసి ఇంకా కొంచెం ఒలిచి ఇస్తున్నాడు అనమాట మొత్తము. ఒక ఇడ్లీలో హాఫ్ ఇడ్లీనే తింటుందండి ఆ పాప. అసలు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయదు. ఇంక ఎప్పుడూ తినేదంటే ఆ పిల్ల మార్నింగ్ మామూలుగా ఎవరికైనా కానీ తినాలనిపించే కదా, ఇంకా ఆ పాప కూడా అస్సలు తినదనమాట. ఇంక ఎప్పుడూ తినేసి పూర్తిగా వెళ్ళేదంటే ఆ పిల్లకి ఇష్టమైన కర్రీ కానీ ఇలా చేసినప్పుడు మార్నింగ్ ఒక్కొక్కసారి అన్నమే తినేస్తుంది అనమాట. లేదు అంటే దోశ అయితే కనుక దోశ ఖచ్చితంగా తింటుంది అనమాట. సో ఇలా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. వంకాయనే మొత్తం అన్నంలో కలిపేసి కొంచెం నెయ్యి వేస్తాను. ఏ కర్రీ అయినా సరే, పప్పు కానీ ఫ్రై కానీ ఏవైనా సరే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి పంపిస్తాను అనమాట. ఇలా మామూలుగా 2 డేస్కి ఒకసారి పెరుగన్నం అలా పంపిస్తాం. 2 బాక్సులకి అలాగే ఫ్రై అన్నమే కలిపి పెడతాను అనమాట. మామూలుగా పెరుగన్నం పెడుతుంటే వద్దు మమ్మీ రోజు వద్దు, నాకు 3 డేస్కి ఒకసారి పెరుగన్నం పెట్టు అంటే సరే అనేసి ఈ మధ్య అసలు లేదంటే కనుక ఖచ్చితంగా ఒక బాక్స్లో పెరుగన్నం, ఒక బాక్స్లో కర్రీ అన్నం పెడతాను. ఇంకా ఆ పాప వద్దు నేను తినను అని గోమ్ చేస్తుంటే సరే అనేసి ఇంకా ఈ మధ్య 2 బాక్సెస్కి ఫ్రైనే కలిపి పెడుతున్నాను. ఎప్పుడైనా 3 డేస్కి 4 డేస్కి ఒకసారి అలా అయితే కనుక కొంచెం పెరుగన్నం కలిపేసి మామూలుగా కొంచెం రైస్ పెట్టేసి పంపిస్తాను అనమాట. ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ ఉన్నాయి. స్నాక్స్కి అయితే ఖచ్చితంగా ఫ్రూట్స్ ప్లస్ ఇలా ఏయో ఒకటి అండి. ఇంకా లేదు అంటే కనుక కొన్ని బిస్కెట్స్ చిన్న బాక్స్లో ఒక 4 or 5 బిస్కెట్స్ కానీ ఇలా పెట్టిస్తాను. ఖచ్చితంగా అయితే 2 స్నాక్స్ అయితే పంపిస్తాను. మార్నింగ్ ఆకలి అవుతుంది మార్నింగ్ తింటుంది, ఇంకా లేదు వచ్చేటప్పుడు ఆకలి అవుతుంది అంటే బస్సులో తినేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఆకలి అవుతుంది మమ్మీ అంటే ఇంకా అలా పెట్టి పంపిస్తున్నాను. ఇష్టం నాన్న తింటే తిను, లేదంటే తీసుకొచ్చేసే రిటర్న్ అనేది చెప్పేసి 2 ఐటమ్స్ అయితే పెట్టి పంపిస్తున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయింది. 7:50 అయిపోయింది టైము. 7:15 రెడీ అయి కూర్చోంది. ఇంకా మా వాడు ఆమె డ్రాప్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట ఈయన బైక్లో. లేదంటే రచ్చ అనమాట. చూడు ఆయన వెళ్ళిపోతుంటే నన్ను తీసుకెళ్ళకోకుండా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో ఏమోనని ఆయన ఏడుస్తూ ఇంకా ఎంబటి పడుతున్నాడు అనమాట. రోజు డ్యూటీ అనమాట ఆయన. వాళ్ళ అక్కని డ్రాప్ చేసి బస్సు ఎక్కించి రావడం, వాళ్ళ డాడీ డ్యూటీ ఆయన డ్యూటీ. చల్లగా ఉంది వెదరు, కొంచెం చిలుకుల్లాగా పడుతున్నాయి అనేసి క్యాబ్ పెట్టించి పంపించాను. చలిగాలికి చిన్నపిల్లలకు ముందుగానే జలుబు చేస్తుంది. ఎక్కువ ఈ కాలంలో మనం పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలండి. ఇంక ఈ వర్షం చిన్నగా పడుతూ పోతూ ఉంటుంది కాబట్టి ఈ వెదర్ చేంజెస్ వల్ల కోల్డ్ సర్ది ఇవన్నీ చేస్తాయి కదా. సో చిన్నపిల్లలతో జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా ఈ 2 months అయితే కదా సరే ముందు జాగ్రత్తగానే, నాకంటే జాగ్రత్త మా ఆయనకి ఎక్కువ అండి. క్యాప్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట బయటికి వెళ్ళేసరికి. నేను ఏముంది ఇక్కడే కదా రోడ్డుపైకే, మెయిన్ రోడ్డుపైకే కదా, ఏం క్యాప్ అవేం వద్దు అంటే అసలు నన్ను వెట్నీళ్ళు ఆయనే పెట్టుకొని ఆయనే తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళని పంపించేసే చూడండి 7:20 ఖచ్చితంగా అక్కడ 7:25 20 ఒక్కొక్కసారి అయితే 7:15కే వచ్చేస్తుంది అనమాట బస్సు. సో అందువల్ల మార్నింగే లేయాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు 5 నుంచి 5:30 లోపు మధ్యలో లేస్తానండి. సో అది కాక నాకు ఆ రోజు మంత్లీ వన్స్ నేను ఇలా స్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ రోజు ఆ వర్క్ ఉంది అనేసి తొందరగా లేచి స్నానం చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ అయితే చేశాను. ఎందుకంటే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే నా పని తొందరగా అవుతుంది కదా. అది కాక మా ఆయన కూడా తొందరగా వెళ్తాను, నాకు ఆఫీస్లో వర్క్ ఉందన్నాడు. సరే అనేసి ఇంకా చేసేసాను అనమాట. తొందరగా లేచి వాళ్ళకి వంట చేస్తున్నాను. ఇంకా ఆ పాపను పంపించేసి నేను అప్పుడు కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట. రోజు ఇంకా ఆ పాప వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాఫీ తాగుతున్నాను. లేదు కొంచెం టైం ఉందంటే కదా తొందరగా బ్రష్ చేసేసుకొని కాఫీ అయితే ఫస్ట్ తాగుతానండి. కాఫీ తాగుకుంటే ఏ పని చేయలేను అనమాట. నేను 7:30 8 లోపల అయితే ఖచ్చితంగా కాఫీ తాగుతా. ఇంకొకసారి ఆ హెడ్ఏక్ ఇది తట్టుకోలేకపోతే 2 times కూడా తాగుతాను అనమాట. అంత పిచ్చి నాకు కాఫీ అంటే. ఖచ్చితంగా అయితే కాఫీ ఖచ్చితంగా తాగాల్సిందే. మార్నింగ్ బ్రష్ చేసుకొని కొన్ని వాటర్ తాగుతాను, తర్వాత కాఫీ ఇలా ఏదో ఒకటి బ్రెడ్ కానీ లేదంటే కుకీస్ కానీ ఇలా ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి ఇలా తింటాను అనమాట. లేదంటే కానీ నార్మల్ కాఫీ అయితే ఇలా నెస్కేఫ్ కానీ ఇలా సన్ రైజ్ కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా, అవి అయితే కనుక ఖచ్చితంగా వేసేసుకొని, ఇంతకుముందు బ్రూ వాడేదని అంత అనిపించడం లేదనమాట. సో ఈ మధ్య వీటికి కన్వర్ట్ అయిపోయాను. దగ్గర 1 year అయిపోయింది ఇది వాడబట్టి. కాఫీ లేకుంటే అసలు ఉండలేనండి. ఖచ్చితంగా కాఫీ అయితే తాగాల్సిందనమాట మార్నింగ్ ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ ఎప్పుడైనా హెడేక్గా అనిపిస్తుంది మా ఆయనకు నాకు అనిపిస్తే కానీ ఆయన కోసం టీ పెట్టమని అప్పుడు కొంచెం టీ తాగుతాను. లేదంటే టీ అంత అలవాటు లేదనమాట పెద్దగా. ఎప్పుడైనా హెడేక్గా ఉంది
తాగాలి అనిపించిందంటే కానీ ఈవినింగ్ టైంలో టీ పెట్టుకుంటాం, లేదంటే గిన నేనైతే కాఫీనే అనమాట. వాళ్ళేం పెద్దగా అంత అనుకోరు మా వారు ఖచ్చితంగా మార్నింగ్ బెల్లం పాలు మాత్రమే తాగుతాడు, ఇంకా ఏమీ తాగడనమాట. ఈవినింగ్ అయితే హెడేక్గా ఉందంటేనే టీ పెట్టించుకుంటాడు, లేదంటే ఏమీ తాగడనమాట. సో ఇంకా అందరం పాలు ఇలా తాగేసి టైం అయితే 8 అయిపోతుంది అనేసి ఇంకా ఆ రోజు నా బట్టలు మొత్తం వేసేసాను. నా బట్టలు నేను మంత్లీ సపరేట్గా వాష్ చేస్తాను అనమాట. పిల్లల బట్టలలో కలుపుకోకుండా బట్టలు, బెడ్షీట్లు ఇవన్నీ వాషింగ్కి ఉన్నాయన్నమాట. సో ఇంకా మా పాప వెంటనే కాఫీ తాగేసి బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను. ఇంతలోపు ఇది ఫ్రై చేశాను కదా వంకాయ, ఇంకా ఆయనకు కొంచెం పప్పుచారు కానీ ఇలా ఏదో ఒకటి చేసేయాలన్నమాట. మా బాబాయినా అసలు తినడు అనమాట, ఏది కానీ రసం కానీ పప్పుచారు కానీ ఏదో ఒకటి ఇలా ఉండాలన్నమాట. వాటర్ కంటెంట్ ఉండాలి, కొంచెం గట్టిగా ఉండే తినలేడు అనమాట. సో ఇంకా ఆయన బాక్స్కైనా కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకనేసి పప్పుచారు చేశాను అనమాట. ఏం లేదండి, పప్పు, ఒక టమోటా, పసుపు వేసి ఉడకబెట్టేసి మెత్తగా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసేసి పోపు వేసేస్తాను. పోపులో కొంచెం ఆనియను, ఇవి ఇంకా పోపు దినుసులు ఇవి ఇలాంటివన్నీ వేసేసి పోపు వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను, ఇంతేనండి. కారము ఇంకా ఏమీ వేయను అనమాట దీంట్లో. కారం, చింతపండు, టమోటా, బ్యాళ్ళు మాత్రమే పోపు వేసేసి చేసేస్తాను అనమాట. చాలా బాగా తింటారు మా పిల్లలు కానీ మా వారు కానీ. ఇదైతే గిన మా బాబు బాగా లైక్ చేస్తాడు అనమాట ఈ పప్పు చారుని అయితే గిన. ఇంకా ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది పప్పుచారు అనేది. సింపుల్గా చేసుకుంటానండి, ఏ అడావుడి లేకోకుండా ఏదైనా కానీ ఇలా సింపుల్గా చేసేసుకుంటాను. ఇంకా ఇలా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా వారి బాక్స్లో వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మా పాప అయిపోయింది, ఇప్పుడు మా వారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ బాక్సులకే ఇది అయిపోతుంది అనేసి. ఇంకా ముగ్గురు వస్తే ఎన్ని బాక్సులు అవుతాయి, ఇలా స్నాక్స్కి లంచ్ బాక్సులు, కర్రీస్ ఇవన్నీ క్లీన్ చేసలేక ఒక బుట్ట గిన్నెలు అవుతాయండి ఈవినింగు మార్నింగు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయనకి బాక్సెస్ అన్నము, మరి కర్రీ, పప్పుచారు, పెరుగు అయితే ఖచ్చితంగా ఉండాల్సింది. పెరుగు ఇలా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా మా బాబు కూడా స్కూల్కి పోతే ఇంకా వాని బాక్సులు ఇవన్నీ ముగ్గురు కలిపేసరికి ఒక బుట్ట నిండా అయితే ఏమో ఇవి క్లీన్ చేసుకునే సరిపోతుంది పని. ఎంత ప్రయాణం చేస్తా కానీ గిన్నెలు తోమే దగ్గర నాకు కొంచెం ఇవి యాసిడ్ కనిపిస్తుంది అనమాట. అవన్నీ తోమాలి అంటే గిన తప్పదు కదా, మనకేమో ఖచ్చితంగా తోముకోవాల్సింది. తోముకోకుంటే మళ్ళీ మనం వంట చేసుకోలేము. నెక్స్ట్ డే వాళ్ళకి మార్నింగ్ బాక్సులు పెట్టాలా. ప్రతి ఆడవాళ్ళ ఇంట్లో ఇదే ఉంటుంది కదా, మీ ఇంట్లో కూడా ఇంతేనా, ఎలా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే అనమాట, మా వారి బాక్స్ రెడీ అయిపోయింది, మా వారు వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 9, ఖచ్చితంగా 9 అయిపోయింది అనమాట ఆయన వెళ్ళేసరికి. ఇంకా ఇప్పుడు మొత్తం ఇదంతా ఇదంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలనుకున్నాను. అందుకే తొందరగా స్నానం కూడా చేసుకొని మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసి ఇంకా అంతా క్లీన్ చేద్దామా ఇల్లు మొత్తం బెడ్షీట్లు ఇవన్నీ అనేసి చేశాను అనమాట. ఇలా మొత్తం అంతా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. గిన్నెలు అవి ఎంత క్లీన్ చేసేసరికి టైం 12:30 ఆ టైం అయిపోయిందండి. ఆ రోజు అయితే మొత్తం అంతా బెడ్షీట్లు వేసాను, అవన్నీ పైన ఆరేసుకొని బట్టలు అవన్నీ చాలా వర్క్ అయితే ఉన్నింది. ఇంకా మా బాబునైతే ఈ టైం ఆయన వెళ్ళిపోయిన వెంటనే స్నానం పోసేసి నిద్రపిచ్చేసాను. ఆయనకు తినిపించేసి ఒక హాఫ్ ఇడ్లీ తిని కొంచెం పాలు తాగాడు. ఇంకా ఆయన నిద్రపోయిన తర్వాత నేను ఈ పని అంతా చేసుకున్నాను అనమాట. మొత్తం అంతా గ్యాస్ డీప్ క్లీనింగ్, బర్నర్లు అవంతా తీసేసి మొత్తం సోప్తో నీట్గా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మిషన్లో నా బట్టలు అయిపోయింటే బట్టలన్నీ పైన వేసి వచ్చాను. కొంచెం వెదర్ అయితే చేంజ్ అయ్యింది, చల్లగా ఉంటుంది, ప్లస్ అప్పుడప్పుడు ఎండ వస్తుంది అనేసి కింద ఆరమనేసి పైన వేసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడు బెడ్షీట్లు వేసాను, అవి అయిపోతే అవి కూడా పైన వేసేసేయాలి. సో ఇలా మొత్తం అయితే ఇల్లంతా మాఫింగ్ కూడా పెట్టేశాను. బట్టలు బట్టలన్నీ తెచ్చి టబ్లోనే వేసాను. 2 days అయింది, బట్టలు అలాగే ఉన్నాయి, అన్నీ మడత పెట్టాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అయిపోయింది. ఇల్లంతా మాఫ్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఈజీగా 12:30 అయిపోయింది. ఇంకా మా బాబు లేస్తాడు, ఇంకా ఆయనకు మళ్ళీ అన్నం తినిపించుకోవాలి నేను. ఇంకా అదో ఇదని లేక 3:30 కల్లా మా పాప వచ్చేస్తుందండి. ఇదేనండి నా డైలీ రొటీన్ అయితే ఇలా మా బాబు కోసం పాలు కాచి పెట్టాను. మామూలుగా బర్రెపాలు పోయించుకుంటాను ఆయనకనేసి. ఇంకా ఆయన 10:30 ఆ టైంకి వచ్చి పోసేసి వెళ్తాను. ఇంకా ఆయన కోసం మధ్యలో కొన్ని పాలు అయితే ఇస్తాను, అన్నం పెడతాను. పాలు అప్పుడే బంద్ చేయకూడదు చిన్నపిల్లలకి అనేసి అప్పుడప్పుడు పాలు తాపుతాను. ఇలా మొత్తం అయితే
డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా అప్పటికైతే మా బాబు నిద్రపోలేదా నిద్ర లేవలేదన్నమాట. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. 12:30 ఆ టైంకి లేస్తాడనమాట. మళ్ళీ అన్నం తినిపించేసి మళ్ళీ 3:30 ఆ టైంలో మళ్ళీ కొద్దిసేపు 1 అవర్ అన్నా నిద్రవిస్తానమాట. ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసి 10 o'clock ఆ టైంలో అయితే నిద్రపోతాడు అనమాట. ఆ రోజు హెడ్ బాత్ చేశాను, మంచిగా నిద్రపోతున్నాడు అనమాట. అసలు నన్ను డిస్టర్బే చేయలేదన్నమాట. సో అందువల్ల నేను చాలా వరకు పని అయితే తొందరగానే కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను ఈ నిద్రపోవడం వల్ల. సో టైం చూస్తారు కదా, 12:15. ఇప్పుడు ఆయన లేస్తే ఇంకా ఆయనకు అన్నం పెట్టుకోవాలి. ఇదేనండి నా డైలీ రొటీన్ అయితే గిన. ఇంకా ఫ్రైడే ఇలా ఉన్నప్పుడు కొంచెం తొందరగానే లేచి నా పనులు అయితే చెక్ చేసుకొని, పూజ కూడా ఉంటుంది కాబట్టి పూజ ఇవన్నీ చేసుకుంటాను అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో కుకింగ్ వీడియోస్ ఇలా మంచివి అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసు మోహన్ వంటిల్లు. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో మరొక వీడియోతో మళ్ళీ